అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 4వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొనున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోన్ ద్వారానే చెప్తున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చిన్నప్పటి నుంచి ఎంతో మంచి స్వభావం కలిగిన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. చాలా లోతు ఆలోచన కలిగిన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో వీరు ఎన్నో సమస్యలు, ఇబ్బందుల్లో కూరుకుపోయి నిరాశ నిస్పృహలకు గురై ఉన్నప్పటికీ కూడాను వీరికైతే రేపటి రోజున అదృష్టం అయితే తలుపు తట్టబోతుంది. బాధపడే ప్రతిరోజు కూడా మీరు తలుచుకొని ఇంకా కృంగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక తక్కువ సమయంలో ఎప్పటి నుంచో మీరు చూస్తున్నటువంటి మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గం కూడా కొద్ది రోజుల్లోనే మీకు తప్పకుండా విజయం అనేది చవి చూడబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎదురవబోయే సందర్భాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే గనక మీరు ప్రశాంతంగా ఎదిగిన వాళ్ళు, డబ్బు సంపాదించిన వాళ్ళు అయినప్పటికీ కూడాను ఎందుకు ఖర్చులు అవుతున్నాయి అని తెలియకుండా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పొదుపు చేసుకోకుండా చాలా డబ్బు సమస్యలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే డబ్బును పొదుపు చేసుకున్నప్పటికీ కూడాను ఏ విధంగా ఖర్చు అవుతుంది తెలియకుండా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి వారి పట్ల ఎన్నో బాధలకు, నిరాశ నిస్పృహలకు, తెలియని కుమిలిపోతూ కూడా ఉంటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు బాగా అర్థమై ఉంటాయి. పూర్తిగా బాధలు పడ్డారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. అవన్నీ కూడా మర్చిపోయే రోజునైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంతోషాలు ఇక మీ ముంగిట్లో ఉండబోతున్నాయి. కష్టాల నుండి విముక్తులు పూర్తిగా అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. శని భగవానుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఎన్నో ఏళ్ల నాటి శని అయితే మీకు తప్పకుండా అయితే తొలగిపోబోతుంది. శని యొక్క అనుగ్రహం ద్వారా మీకు కష్టాలన్నిటి నుంచి కూడా విముక్తి కలిగి తప్పకుండా మంచి రోజులు అనేవి మీ ముందున్నాయని అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి వారిని అయినా సరే అసలు ఈర్ష్యాద్వేషాలతో చూడవద్దు, కోపోద్రేకులు కావద్దు. దైవం యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా మీకు ఉన్నంతలో మీ స్తోమతకు తగినంత దాంట్లోనే పేదలకు ఆహార దానం చేయడం, మూగజీవాలకు, పశుపక్షాదాలకు గింజలు వేయడం, అలాగే పానీయం అందించడం, వాటికి త్రాగునీరు అందించడం వంటివి కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. భగవంతుని స్మరిస్తూ ఉండడం ద్వారా మీరు ఎటువంటి పనులు చేపట్టినప్పటికీ కూడాను భగవన్ నామస్మరణ చేస్తూ పనులు చేపట్టడం ద్వారా మీకు ఎన్నో ఫలితాలు కూడా మీకు తప్పకుండా అయితే అవుతాయి. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేసుకొని తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంట్లో ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, లేదా మీరు పుస్తక పఠనం ద్వారా కూడా కావచ్చు, మీరు రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కానవచ్చు, లేదా మీరు వినడం ద్వారా కూడా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు ఆ హనుమంతుని వారి యొక్క అనుగ్రహం మేర చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఆర్థిక పరంగా కూడా అన్ని ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఎదురవ్వబోతున్నాయి. ఎటువంటి శత్రుపీడలు లేకుండా, ఎటువంటి శత్రు దోషాలు కూడా లేకుండా మీకు అన్నీ తొలగిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం, హనుమంతుల వాళ్ళ యొక్క అనుగ్రహం మెండుగా ఉండడం ద్వారా అదృష్ట యోగం అనేది మీకు తప్పకుండా అయితే వరుస్తుందని మీరు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భగవన్ నామస్మరణ అసలు విస్మరించవద్దు. మీకు ఉన్న దాంట్లోనే మీకు స్తోమతకు తగినట్టుగానే మీరు పూజలు చేసుకోవడం ద్వారా, భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో అనుగ్రహాలు అయితే మీకు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. రేపటి రోజున మీరు ప్రతి మనిషికి కూడా స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. కాకపోతే వాటిని తప్పకుండా అదుపులో ఉంచుకోవాల్సిన రోజు కానీ కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏం లేదు. ఓర్పు, సహనం అనేది మనిషికి చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బాధలకు గురి కాకుండా తప్పకుండా ఓర్పు వహించడం ద్వారా తర్వాత ఓర్పుగా ఉన్న తర్వాత రాబోయే ఫలితం ఎంతో ఆనందదాయకంగా అయితే ఉంటుందని తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపాన్ని అణిచిపెట్టుకోవడం చాలా మంచిది. గొడవలకి, సమస్యల్లో దూరడం అసలు మంచిది కాదు. గొడవలు జరిగే ప్రదేశం నుంచి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అప్పు చేస్తే కనుక అటువంటి వారి పట్ల చాలా దుర్భాషలు ఆడకుండా చాలా సామరస్యంగా సమాధానం చెప్పడం ద్వారా గొడవలు అనేవి సమసిపోతాయి. అప్పులు తీరే అవకాశం కూడా రేపటి రోజున చాలా మెండుగా అయితే కనబడబోతుంది. మీకు రావాల్సిన డబ్బు సైతం మీ చేతికి అందబోతుంది. మీరు చేపట్టబోయే ఎటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అయినా కూడా ముందుగా భగవన్నామస్మరణ చేసుకుంటూ మీరు పనిని ప్రారంభించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు కలుగుతాయి.
అభయాంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీకు ఎటువంటి ధైర్యం అయితే చాలా మెండుగా అయితే ఉంటుంది. ఎటువంటి భయభ్రాంతులు లేకుండా, ఎటువంటి శనిపీడలు లేకుండా, ఎటువంటి శత్రుపీడలు లేకుండా, ఆర్థిక పరంగా కూడా ఎన్నో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు తప్పకుండా అయితే కలుగుతాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున తగినంత దాంట్లో శ్రమకు తగిన మంచి ప్రతిఫలం పొందే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. మీరు చేపట్టబోయే ప్రతి ఒక్క పనిలో కూడా మీరు చాలా ఓర్పుగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా కూడా ఎన్నో మంచి ఫలితాలు మీరు తప్పకుండా అయితే లభించుకొని తీరుతారు. ఎట్టి పరిస్థితుల్లో కోపానికి గురి కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన నష్టాలు పాలవడం తప్ప ఏమీ ఉండదు. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా మీరు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా పట్టిందల్లా బంగారమే అనేట్టుగా అయితే ఆర్థిక లాభాలు చాలా మరింతగా రెట్టింపు కాబోతున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక గొప్ప శుభవార్త కూడా మీకోసం ఎదురు చూస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పనిలో అభివృద్ధి కానివ్వచ్చు, వ్యాపారంలో అనేక దిశలుగా వ్యాపారం విస్తరించడం కావచ్చు. మీ కళ్ళారా చూసి మీరే ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా మీరు రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. మీరు వినబోయేటటువంటి వార్తలన్నీ కూడా మీ శుభవార్తలు అయినప్పటికీ కూడాను మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆదాయం మెరుగుపడే విధంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు పొదుపులు పెట్టవలసిన అవసరం కూడా ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు అధిక మొత్తంలో పెట్టకుండా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విషయం కూడా కుటుంబ సభ్యులతో చర్చించుకొని మొదలు పెట్టడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా అవుతాయి. వారు ఇవ్వబోయే సలహాలు కూడా మీకు ఎంతో బాగా ఉపయోగపడే విధంగా అయితే ఉండబోతాయి. మీరు తప్పకుండా రేపటి రోజున ఎన్నో శుభవార్తలు అయితే వినబోతున్నారు. పెద్దలను ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. పెద్దలను గౌరవించడం కూడా ఎంతో మంచి శుభశకనంగా అయితే మీరు భావించాలి. ఎన్నో గొప్ప మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. విద్యార్థులకు మంచి ఏకాగ్రత చేయడం ద్వారా విద్యలో కూడా మంచి ఉత్తీర్ణులు కాబోతున్నారు. శ్రమకు తగిన ఫలితం అయితే రేపటి రోజున ఆశించిన విధంగా ప్రతి ఒక్కరికి అందబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ సొంత విషయాలను ఎవరితో పంచుకోవద్దు. మీ కుటుంబ సభ్యుల విషయాలు కావచ్చు, మీ ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, మీ యొక్క రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం మేలు. ఇతరులకు పంచుకోవడం ద్వారా తర్వాత మీకు ఎదురయ్యే సమస్యలు చాలా అధికంగా అయితే ఉండబోతాయి కనుక ముందు జాగ్రత్తగా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎటువంటి స్నేహితులైనా, ఎటువంటి ఆప్తమిత్రులైనా కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో అందరూ ఒకేలాగా ఉండరు కనుక కొంతమంది కొన్ని విధంగా అయితే మార్పులు చెందుతూ ఉంటారు కనుక అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా, ఉత్సాహంగా అయితే గడపబోతున్నారు. రేపటి రోజున చక్కగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంటే కనుక ఎటువంటి పనిని మీరు స్థాపించినప్పటికీ, మొదలుపెట్టినప్పటికీ కూడాను నిదానంగా అయినా సరే తప్పకుండా విజయం అనేది మీ సొంతమే అవుతుంది. అధిక లాభాలు మీకు తప్పకుండా రెట్టింపు స్థాయిలో రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దైవనామస్మరణ అసలు విస్మరించడం వద్దు. నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా తప్పకుండా అయితే లభిస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవం యొక్క అనుగ్రహం కోసం నిత్యం మీరు దైవాన్ని ప్రార్థిస్తూ ఉండడం చాలా మంచిది. మీకు ఉన్నంతలో ఆర్థికంగా కావచ్చు, అలాగే మీరు ఆహార విధంగా కూడా కావచ్చు, ఆహార పానీయాల విధంగా కానీ మీరు మరొక వ్యక్తికి సహాయం చేయడం కూడా ఎన్నో మేలు ఫలితాలను మీకు తప్పకుండా ఇస్తుంది. మంచి చేసిన వారికి ఎల్లప్పుడూ మంచిగా జరుగుతుందనేది తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.